మాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను పిలవగానే ప్రతి ఒక్కరింటికి వెళ్ళి నేను మా ప్రార్థన రజామానంలోనే ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ఆ దేవత దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు, ప్రతి ఒక్కరికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా దేవుడు ఏం చేశాడంటే గొప్ప అద్భుతం చేశాడు. నేను రక్షణ పొందుకొని 5 సంవత్సరాలు అవుతుంది. దేవుడు నన్ను ఎంతో ప్రేమించి ఆయన రక్షణ ఇచ్చాడు. నేను గత కాలంలో ఎన్నో విధాలుగా పాపం చేశాను, అయినప్పటికీ ఆయన ప్రేమ చూపి నాకు రక్షణ ఇచ్చాడు. అలాగే మా ఇంట్లో కూడా అనేకమైన అద్భుతాలు చేశాడు. మా నాన్నగారికి ఆపరేషన్ అయ్యేటప్పుడు అందరికీ ఆపరేషన్ అవుతుంది. ఆ టైంలో నాన్నగారు ఆపరేషన్ అని చెప్పారు. మరలా ఏం చేశారంటే ఆపేశారు. ఏంది ప్రభువా ఇలా అయిందని చెప్పేసి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయనతో పాటు నాన్నకి ఇద్దరికి చెప్పారు. నాన్నకి మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ గా చెప్పి ఆపరేషన్ అని చెప్పించారు. అలాగే నా వైఫ్ కి మొన్న అన్ఎక్స్పెక్టెడ్ ఏమైందంటే నైట్ కూడా ఫిట్స్ వచ్చేసినాయి. అంటే నా భార్య ఎంతో ప్రేయర్లో ఉంటది, ప్రతి విషయంలో కూడా నన్ను ఎంతో బలపరుస్తూ ఉంటది. ఉన్నప్పుడు నైట్ పూట ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. ఫిట్స్ వచ్చేసింది, ప్రార్థన చేసుకున్నాను, ఏడుస్తున్నాను, ఒక్కనే ఏడ్చుకుంటూ ఉన్నాను. దేవుడు అద్భుతంగా తగ్గించాడు. నేను మరలా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అన్ని చూపిస్తే అంత నార్మల్ గానే ఉంది, ఇబ్బంది ఏం లేదమ్మా, తనకి ఏ ప్రాబ్లం లేదు, ఇంకా ఎప్పటికి రాదు. దేవుడు మాట్లాడాడు, ప్రార్థన చేసుకున్నాం, ఎటువంటి అనారోగ్య బలహీనత లేదని చెప్పేసి దేవుడు అద్భుతంగా కార్యం జరిగించాడు. అలాగే ఇక్కడికి నాతో పాటు ఉన్న బైబిల్ ట్రైనింగ్ చేసే వాళ్ళ అన్నయ్యలు వచ్చారు, వారిని బట్టి ప్రత్యేకంగా వందనాలు. అలాగే నాతో పాటు నా కుటుంబంలో ఆత్మీయంగా నా తమ్ముడు బలపడుతున్నాడు. హైదరాబాద్ లో ఉంటూ చాలా ప్రతి విషయంలో కూడా నేను చెప్పగలను, ప్రతి పనిలో కూడా నాకు తోడుగా ఉన్నాడు. అలాగే నా కుటుంబీకులు, రక్త సంబంధికులు నన్ను ఎప్పుడు ఏ విధంగా ఉన్నా కూడా నన్ను ఎప్పుడు ఏ విధంగా నన్ను దూషణ చేయలేదు, నన్ను ఎప్పుడు ఏదనలేదు. నన్ను ఎంకరేజ్మెంట్ గానే వచ్చారు. నా అన్నదమ్ములు వచ్చారు, నా పెద్దనాన్నలు పెద్దమ్ములు వచ్చారు. ప్రతి ఒక్కరిని బట్టి మరొకసారి వందనాలు. నేను చెప్పబోయేది ఏంటంటే, దేవుడు ఇచ్చిన రక్షణ మాత్రం మీరు ఎప్పుడు పోగొట్టుకోకండి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ ఆలస్యం చేయకండి. ఎందుకనంటే నేనే రక్షణ దినాన్ని దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు. ఎందుకనంటే మనం ఈ రేపో మాపని అనుకుంటూ ఆలస్యం చేసిన దేవుడు రాకడ సమయం అతి త్వరలోనే ఉంది. మనం ఆలస్యం చేసినట్లయితే ఆ రక్షణ పోగొట్టుకుంటే ఆ నిత్యత్వంలో మనం ఉండలేము. ఆ రక్షణ పొందుకుని ఆ నిత్యత్వానికి తగిన జీవితాన్ని కూడా మనం జీవించగలిగే విధంగా కూడా ఉండాలి. ఎందుకు చెప్తానంటే ఈ విషయం, ఒకనొక సందర్భంలో మన ఊర్లోనే ఏం జరిగిందంటే ఆ ఇన్సిడెంట్ నేను ఒక సందర్భంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. అది అందరికీ కూడా తెలుసు. మన ఊర్లో ఒక ఫ్యామిలీ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అయ్యి ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. అందరు చనిపోయారు. 2 బిడ్డలు చనిపోయారు, తండ్రి కూడా చనిపోయారు. ఆ రోజు అనిపించింది, అయ్యో రక్షణ లేకుండా ఈ ఫ్యామిలీ మొత్తం చనిపోయిందని దుఃఖంగా ఏడ్చాను. చాలా దుఃఖంగా ఏడ్చాను. అప్పుడు అనిపించింది, ఎందుకు ప్రతి ఒక్కరు రక్షణ ఆలస్యం ఎందుకు చేస్తున్నారు అనుకున్నప్పుడు దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. నేడే రక్షణ దినము రేపో మాపనుచున్నావా, ఈ క్షణమే నీవు మరణిస్తే ఏ చోటుకి వెళ్తావో నీకు తెలుసా. అంటే నేనే రక్షణ దినమని దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు. కానీ అందరూ ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నారు? నువ్వు ఈ క్షణం మరణిస్తే ఏ చోటుకి వెళ్తావో నీకు తెలుసా. అలాగే దేవుడు కొన్ని చరణాలు రాయడానికి కృపలు ఇచ్చాడు, 12 సాంగ్స్ రాయడానికి సహాయాన్ని ఇచ్చాడు. నేను ఈ కృతజ్ఞత కూడిన రోజే సాంగ్ చేపిద్దాం అనుకున్నాను. అయితే కొన్ని సందర్భాలలో ఆగిపోయింది. దేవుడు కృపను బట్టి మీ అందరూ నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే నా తల్లిదండ్రుల పట్లను, నా ప్రతి ఒక్కరి పట్ల మీరు క్షమాపణ అడుగుతారు. ఏంటంటే నా వల్ల కానీ నా తల్లిదండ్రుల వల్ల కానీ ఏమైనా తప్పులు చేసింది దయతో క్షమించండి. ప్రతి ఒక్కరు క్షమించండి. మీ ప్రార్థన నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే నూతన సాంగ్స్ ఇంకా రాయాలని, ప్రార్థనలో బలపడాలని, అలాగే బైబిల్ తర్ఫీ తీసుకుంటున్నాను. ఇంకా 8 నెలల్లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది బైబిల్ తర్ఫీ. సో దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. కృతజ్ఞతగా కూడిక పెట్టుకొని సాంగ్ రిలీజ్ చేయాలని ఉంది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మీరందరికీ నా నిలువందనాలు. ప్రతి ఒక్కరిని బట్టి మరొకసారి మీ అందరి ముందు గొప్ప అద్భుతమైన దేవుని పరిచర్య చేయాలని, ఇంకెన్నో నూతన గీతాలు నా దేవుడు ఇచ్చాడు నాకు.
ఆ కృపను మీ అందరికీ నేను చూపిస్తాను. ఆ ప్రేమ, ఆ దయ, ఆ కరుణ ఎలా ఉంటుందో మీ అందరికీ అదంతా నేను చెప్తాను. ఓకేనా? ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. పాస్టర్ గారికి వందనాలు. సాక్ష్యాన్ని చెప్పినటువంటి తమ్ముడికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.